ఉంటుంటే ఒక ఆయన వచ్చాడట. అక్కడ చూస్తున్నాము. ఒకసారి ఒక ఆయన పక్కన లేవీయుడు ఒక ఆయన వచ్చాడు, యాజకుడు వచ్చాడు, చూశాడు. అమ్మో ఇదేదో జరిగింది, ఎందుకు వచ్చిన బాధ, మనకెందుకు ఇదని ఆయన అయిపోయాడు. ఇంకొక లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా ఏం చూసి కర్మ ఇక నువ్వు ఏ జన్మలో ఏం చేసావో నీ కర్మ ఇక ఉంటాను, ఆయన కూడా అట్టనే పోయాడు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఒక సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ సమరయుడు వచ్చంట చూసి దగ్గరికి పోయి అయ్యో అని ఆయన ఇలా లేపు చూస్తే శరీరం అంతా బాగా గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలు, గాయాలు. ఈయన ఏం చేశాడంటే ఆ గాయాల మీద ఇంత ద్రాక్ష రసం పోసాడంట, అలాగే నూనె పోసాడంట. నూనె పోసా గాయాలన్నీ కట్టాడు. కట్టి ఏం చేశాడంటే తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వారింటికి ఈ డెడ్ బాడీని తీసుకుపోయినట్టు ఈయనను తీసుకుపోయాడు. తీసుకుపోయి ఆ పూటకుళ్ళ వారి ఇంట్లో ఈయనను పెట్టి, ఇదిగో ఈయనను జాగ్రత్త చూసుకో, ఏమన్నా అవసరం ఉంటే నేను మళ్ళొచ్చి నీకు ఇస్తాను, ఈయన ఖర్చు నేను మళ్ళీ వచ్చి ఇస్తానని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఇది ఏమర్థమవుతుంది అమ్మ సిస్టర్, ఏమర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఒక మనుషుడు, ఎవరో కాదు, ఆదాము అనే ఒక మనుషుడు పరమ ఏదేను తోటలో దేవుడు ముఖాముఖిగా ఉదయకాలం చల్లపూట, ఆదామా ఎక్కడున్నావు బిడ్డ, ఆదామా ఇదిగో ఇక్కడున్నాను ప్రభువా అంటే దేవుడు కలుసుకొని మాట్లాడే ఆ యొక్క మహిమలో ఉన్నాడు ఆదాము. హల్లెలూయా. అయితే ఆ మహిమను వదిలి ఈ మానవుడు ఏం చేశాడంటే, మరి మార్గం మోక్షం, విశాల మార్గం నరకం, ఇరుకైన మార్గం మోక్షం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశాలంగా ఉంటది, ఈ విశాలమైన మార్గం. మానవుడు ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు, మరి ప్రకృతి సంబంధి అయినటువంటి మానవుడు, మరి శరీరానికి కావలసినటువంటి భూ సంబంధంగా మానవుడు విశాలతనే కోరుకుంటాడు. ఏందబ్బా సినిమాలు చూడొద్దంట, ఇంత కళ్ళుబొట్టు తాగొద్దంట, ఇంకా సిగరెట్లు తాగొద్దంట, ఇదేంటి ఈ మార్గంలో ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ప్రతిరోజు వేడుకొని లేచి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు పడుకునే ముందు వాక్యం చదువుకొని భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థన చేసుకొని ఉండడం అంట. లోకానికి వేరై ఈరోజు చక్కగా ఈరోజు ఏమున్నది, హైదరాబాద్ అంతా బోనం ఎత్తుకో. మూర్ఖులకు ఈ తరానికి మీరు వేరై రక్షణ పొందుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే నీతిని వెంబడించడం లేదు. ఇదిగో తినుచు త్రాగుచు సుఖిస్తూ మానవుడు ఈ లోక సంబంధంగా సుఖవంతమైన జీవితాన్ని మానవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే క్రిందికి దిగబడి జారుకుంటూ కిందికి మరి ఆ యొక్క పాతాళంలోకి ఎరుకో మార్గానికి వెళుతూ ఉన్నాడు. శాపగ్రస్తమైనటువంటి విగ్రహారాధనలో శాపగ్రస్తమైన దానికి వెళుతూ ఉన్నాడు. అయితే బైబిల్లో సామెతల గ్రంథంలో చదవక్కర్లేదు, కానీ క్రిందనున్న పాతాళమును తప్పించుకొని బుద్ధిమంతుడు పరమునకెక్కు జీవ మార్గమును. ఎక్కడుందో ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇది ఇలాగే ఉంచి దయవిళ్ళారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుందాం. స్పీడ్గా చదవండి బిడ్డ. పేజ్ నంబర్ 542. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు, బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడు పరమునకు పోవు. ఎక్కడికి పోవు? పరమునకు పోవు.
పరమునకు పోవు జీవ మార్గము. హల్లెలూయా. ఇది ఏ మార్గం? ఇది యెరూషలేము పరలోక పట్టణము. హల్లెలూయా. జీవ మార్గము. అందుకే జీవ మార్గము మరణ మార్గము రెండు మనుషులుగా ప్రభు ఉంచాడు. హల్లెలూయా. అయితే ఈ మనుషుడు యెరూషలేము విడిచి దేవుని యొక్క మహిమను వదిలి, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం వలన తన మహిమను కోల్పోయి భ్రష్టుడై అతడు యెరూషలేమును విడిచి యెరికోకు బయలుదేరాడు. హల్లెలూయా. మధ్యలో మరి దొంగ అనగా మరి సాతానుడు చూడండి ఆదామవ్వలను, ఇది నిజమా? ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్పినా కాదు, ఆ పండు మీరు తింటే దేవదూతల్లాగా ఆకాశ పరలోకానికి ఎక్కిపోతారు అని మరి మధ్యలో ఈ దోచుకునేవాడు అపవాది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దోచుకునేవాడు అపవాది ఏం చేశాడంటే వాడు దొంగ కాబట్టి మోసపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ గ్రంథంలో మనము చదువుకుంటూ జాగ్రత్తగా దీన్ని ధ్యానించుకుంటూ పోతున్నట్టయితే మరి ఆ అపవాది ఏం చేశాడంటే గాయపరిచాడు, కొట్టాడు శరీరం అంతా. బైబిల్ ఏం సెలవిస్తుంది? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి బిడ్డ. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మరి స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములే. హల్లెలూయా. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ యొక్క వ్యక్తి మరి ఎరుకోకు వెళ్ళే వ్యక్తి గాయము మరి గాయాలతోటి పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క సంతతి అయిన మనం ఒకప్పుడు ప్రభు నెరగక ముందు పాపపు గాయాల చేత మానవుడు స్వస్థత, దైవిక స్వస్థత లేనటువంటి స్థితిలో అపరాధముల చేత, పాపముల చేత మానవుడు పాపపు గాయాలతో ఉన్నప్పుడు, హల్లెలూయా. దైవ బిడ్డలారా, ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు ధ్యానించినట్టయితే దేవునికి స్తోత్రం కలుగాక. పడి ఉన్న చోటికి మరి వ్యక్తి కొన ప్రాణముతో ఉన్న వ్యక్తి మరి ఆయన దగ్గరికి ఒక మంచి సమరయుడు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా.